హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఏంటంటే మామూలుగా కాయలు కొని కడిగేసి ఆరబెట్టేసాను అనమాట ఫ్రెండ్స్. ఆరబెట్టేసి దాంట్లో ఏంటంటే నేను ఉడకబెట్టాను అనమాట ఫ్రెండ్స్. ఇది ఉడకబెట్టి ఇందులో కల్లులు ఉప్పు వేసి ఉడకబెట్టేసి దీన్ని ఆరబెట్టాను అనమాట. ఈ సీజన్లో దొరుకుతాయి. ఆగస్ట్ కాడి నుంచి నవంబర్లో దొరుకుతాయి అనమాట. ఈ హెల్త్కి చాలా మంచిది అనమాట. ఈ ఉడకబెట్టిన కాయ ఇది ఈ సీజన్లోనే దొరుకుతాయి. అంటే రెండు రకాలుగా దొరుకుతాయి, కానీ ఏంటంటే ఈ సీజన్లో మంచివి అనమాట. అందుకని చెప్పేసి ఉడకబెట్టాను అనమాట. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవి 3 కాయలు అనమాట ఫ్రెండ్స్. ఇవి నేను ఉడకబెట్టాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇలా వస్తాయి అనమాట. కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. రే కన్నా, రే మీ అమ్మ చూసింది కొడుతుందా? రే పోయి కడికి రాక వెళ్ళు. రే కన్నమ్మ వెళ్ళిపోరా. ఈ కాయలు అనమాట, ఉడకబెట్టిన కాయలు అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఈ 3 విత్తనాల కాయలు అనమాట ఫ్రెండ్స్. ఇది కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. హెల్త్ ఫుడ్ అనమాట ఫ్రెండ్స్. ఇది ఈ సీజన్లో అయితే మంచిది అనమాట హెల్త్కి బాగా.